ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు కలుగును గాక. ఈ 2026వ సంవత్సరం మొదటి దినమందు ప్రభు మనకు అనుగ్రహించిన గొప్ప ధన్యతను బట్టి, మనకు అనుగ్రహించిన ఈ గొప్ప ఆయుష్, శక్తి, బలమును బట్టి మన ఆత్మకు రక్షణ, విమోచన కలుగచేసిన మన ప్రభు అయిన యేసు క్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లించుచూ ఉన్నాను. ప్రభునందు ప్రేమైన వారలారా, ఈ యొక్క దినమందు మనము జ్ఞాపకము చేసుకోవాల్సిన విషయం ఏమనగా, ఆ ప్రభువు ఎటువంటి వాడో అని, ఆయన వలన మనకు ఏ మేలు కలుగుతుందో అని. ఈ 2026 సంవత్సరం అంతా నా బ్రతుకును ఆ ప్రభు ఏ విధంగా ఆశీర్వదించ ఉండాలో ఆయన ముందుగానే నిర్ణయించి ఉన్న ఆ ప్రకారంగా ఆ ప్రభు సన్నిధిలో ఎదురు చూస్తూ ఉన్నాను, ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాను. నాకు ఆశ పుట్టుచూ ఉన్నది. హల్లెలూయా! ఎంత బాగుందండి. ప్రభు సన్నిధిలో మనకు ఆ ప్రభు యొక్క కృప, మహాత్యము మనకు దొరుకుతుంది, లభ్యమగుతుంది. దానిని బట్టి ఆ ప్రభు మనల్ని ఆశీర్వదించును అన్న ఆశ పుట్టుచూ ఉన్నది. పుట్టుచూ ఉన్నది అనగా ఉబుకుచూ ఉన్నది. అది ఎవర్ ఎండింగ్ ప్రాసెస్. మనము ప్రభు మీద ఆధారపడుతున్న విధానం బట్టి, ప్రభువు నమ్ముకొని విశ్వసించిన విధానం బట్టి, ప్రభువును నిరీక్షణతో ఆయన కృప కొరకు అందుకొనుటకు ఆశతో నిరీక్షించుచు ఉన్న విధానములో మనకు ఈ ఆశ పుట్టుచూ ఉన్నది. హల్లెలూయా! విలాప వాక్యములు 3:22లో యెహోవా కృపగలవాడు. హల్లెలూయా! దేవునికి మహిమ కలుగును గాక. ఆయన కృప గలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది. ఆయన కృప గలవాడు. It is of the Lord's mercies that we are not consumed, because his compassions fail not. ఆయన కృప, ఆయన వాత్సల్యత ఎన్నడెన్నటికి ఆరనిది, ఆగిపోనిది, లేక నిర్మూలము కానిది, కానీ నిత్యము నిలుచున్నది. అది ఎడతెగక నిలుచున్నది. ఎడతెగక మీన్స్ ఫర్ ఎవర్. It is of the Lord's mercies that we are not consumed, because his compassion fails not. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచూ ఉన్నది. 3:23 విలాప వాక్యములు. అనుదినము, ఎవ్రీ డే, ఎవ్రీ మార్నింగ్, ఎవ్రీ ఆఫ్టర్నూన్, ఎవ్రీ నైట్. They are new every morning. Great is thy faithfulness forever. అనుదినము నూతనముగా ఆయనకున్న ఆ వాత్సల్యత నూతనముగా పుట్టుచూ ఉన్నది, ఉబుకుచూ ఉన్నది. హల్లెలూయా! ఉబుకుచూ ఉన్నది. ఎంత గొప్ప ఆశీర్వాదము మనకు దొరుకుచూ ఉన్నది. నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచూ ఉన్నది. ఎందుకొరకు? మన ఎడల జాలి, కనికరము, మనం మంటి వారమని జ్ఞాపకము చేసుకుంటూ మన ఎడల తన వాత్సల్యతను ఎక్స్టెండ్ చేస్తూ ఉన్న ఆ మహాత్యమును బట్టి, ఆ కృపను బట్టి, ఆ దయా దాక్షిణ్యతను బట్టి మనకు ఏం కలుగుతుంది? ప్రతిరోజు కూడా
ఆశ పుట్టుచూ ఉన్నది. ప్రభు ఎంత గొప్ప దేవుడా, నాకు రక్షకుడుగా, నా తండ్రిగా, నా రక్షణకర్తగా, సమాధానకర్తగా, నా స్నేహితుడుగా, నన్ను నడిపించు నాయకుడుగా ఉంటూ ఉన్నందుకు నాకు సంతోషము, కృతజ్ఞతలు, స్తుతులు నా హృదయములో ఉబుకుచూ ఉన్నాయి. నువ్వెంతైనా నమ్మదగిన వాడవు. నువ్వెంతైనా నమ్మదగిన వాడవు. దే ఆర్ న్యూ ఎవ్రీ మార్నింగ్, గ్రేట్ ఈస్ దై ఫెయిత్ఫుల్నెస్. హల్లెలూయా. ఇంత గొప్ప దయాళుడు. అందువల్ల విలాపవాక్యములు 3:25 చూస్తే, తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు. ఆ ప్రభువుని, ఆ రక్షకుడు అయిన యేసు క్రీస్తు ప్రభువుని ఎవరైనా ఆశ్రయిస్తూ ఉన్నారు అనంటే వారి పక్షంగా ఆయన దయాళుడుగా ఉన్నాడు. తన్ను వెతుకు వారి ఎడల ఆయన దయచూపువాడుగా ఉన్నాడు. దయచూపువాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడండి. ద లార్డ్ ఈస్ గుడ్ unto them that wait for him, to the soul that seeketh him. The Lord is good unto them that wait for him. Whoever waiting upon the Lord's help, the Lord is good to them. The Lord extendeth his grace unto them, and he will bless them. Hallelujah. Because he is a gracious God. He is a merciful God. His love ever-ending. His mercy ever-ending. Hallelujah. అందువల్ల నరులు ఈ భూమి మీద పుట్టి నివసించుచు జీవించుచు ఉన్న నరులు ఇందులో కులము లేదు, మతము లేదు, దేశము లేదు, రాజ్యము లేదు. సమస్తమైన నరులు ఆశ కలిగి, ఆ దేవుని ఎడల ఆశ కలిగి, యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు, ఆ విమోచన కొరకు, ఆ విడుదల కొరకు, ఆ ప్రభు యొక్క అనుగ్రహము కొరకు, ఆ మహిమను పొందుకొనుటకు ఆశతో, ఓపికతో కనిపెట్టుట మంచిది. హల్లెలూయా. మంచిది. It is good that a man should both hope and quietly wait for the salvation of the Lord. It is good for them whoever wait upon the Lord's salvation. Hallelujah. అందువల్ల అంత గొప్ప దేవుని యొక్క రక్షణ కొరకు, విమోచన కొరకు, ఆయన కృపవాత్సల్యత కొరకు, ఆ ప్రభు అనుగ్రహము కొరకు ఆయన ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత ఆశీర్వాదములతో కుమ్మరించగల సమర్థుడు అని ఎరిగి నిరీక్షణతో ఎదురు చూడవలసిన వారమై ఉన్నాము. హల్లెలూయా. అట్టి భాగము ఈ 2026 అంతటిలో అనుగ్రహించి మనల్ని సంరక్షించి మన కుటుంబాల్ని, మన యొక్క దేశాన్ని, ప్రపంచాన్ని, ఆయన బిడ్డలందరినీ, ఆయన ఆశ్రయించి వారందరినీ ఆదుకొనుగాక, దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.